రోజా నోటికి తాళం పడదా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మహిళా మంత్రి రోజా ఈవిడ నోరు ధరిస్తే వాస్తవాల కంటే కూడా వివాదాలు ఎక్కువ ఉంటాయి. సరే, వాస్తవ దగ్గరగా ఏమైనా ఉంటాయా అంటే ఎత్తుక్కోవాలి మనం. ఇక దాని తర్వాత వాటిల్లో ఎక్కువగా ప్రధానంగా ఉండేది ఏంటి అంటే ఈ కూటమి నాయకులకు సంబంధించి విమర్శలు. సరే, విమర్శలు అంటే వేరు, ఇంకొంతమందిని అయితే డైరెక్ట్గానే అటాక్ చేస్తూ ఉంటారు. వాటికంటే జగన్మోహన్ రెడ్డి గారి భజన, ఆ భజనకి ఏం తక్కువ ఉండదు, మామూలుగా ఉండదు భజన. సో ఇక ఈవిడ విషయానికి వచ్చేసరికి నిన్న ఒక చోటకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు ఏంటో విషయం కూడా ఆవిడ నోటి తర్వాత చెప్పిద్దాం. ఆ తర్వాత విని అసలు విషయం ఏంటో మనం విశ్లేషించుకుందాం. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా దొంగ దెబ్బ తీసిందో మనం చూసాం. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కాదు, కూటమి పార్టీలు. కూటమి ప్రభుత్వం ఎలా దొంగ దెబ్బతీసింది కాదు, కూటమి పార్టీలు దెబ్బతీసి ఆవిడ ఉద్దేశం ప్రకారం కూటమి పార్టీలు దెబ్బతీయాలంట. వీళ్ళని దెబ్బతీయాలంటే కూటమి పార్టీలు దొంగదారిన. అది కూడా ఎందుకు దొంగదారిన? వీళ్ళు చేసే పనులు చాలు, వీళ్ళ శత్రువులు, వీళ్ళకి ఎవరో శత్రువులు అవసరంలా. వీళ్ళు భస్మాసుర హస్తం అంటారు చూసారా, వాళ్ళంతరికి వాళ్ళే వాళ్ళ తల మీద చేయి పెట్టుకొని భస్మం అయిపోతారు. ఆ టైప్ వీళ్ళు. వీళ్ళకి ఇంకా ఎవరో కుట్రలు చేయాల్సిన అవసరమే ఉంది. సో కుట్రలు చేశారంట. సరే, ఇంకా ఎందుకో చూద్దాం, విందాం అప్పుడే ఎక్కడ. సో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇప్పటి నుంచే బూత్ కమిటీల్ని పటిష్టపరిచే విధంగా బిఎల్ఎల్తో ఈరోజు జరిగిన సమావేశంలో బూత్ లెవెల్ నుంచి ఏ విధంగా మన ఓట్లను సెక్యూర్ చేసుకోవాలి, అంటే న్యాయబద్ధమైన ఓట్లను సెక్యూర్ చేసుకోవాలి, దొంగ ఓట్లని డిలీట్ చేసే విధంగా బిఎల్ఓలతో బిఎల్ఏలు వాళ్ళ వార్డు పరిధిలో తిరిగి మరి ఓటర్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేయాల్సిందిగా కూడా ఈరోజు చెప్పడం జరిగింది. చేయండి, ఆ పని చేయండి. మీరు ఏమి చేసినా అవన్నీ మంచి పనులే. బిఎల్ఓల దగ్గరికి వెళ్ళండి, దొంగ ఓట్లు ఉంటే తీసేయండి, చచ్చిపోయిన వాళ్ళకి కూడా డిలీట్ చేసేయండి. ఎన్ని చేసినా ప్రజల్లో మీకు నమ్మకం రాదు, అది మాత్రం 100% గ్యారెంటీ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీనికి గల కారణం ఏంటి అని అంటే, వీళ్ళు అధికారంలో ఉండగా ప్రజల్ని మర్చిపోయారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల్లోకి రావాలి అంటే చుట్టూ బ్యారిగేడ్లు, పారదాలు అవన్నీ పెట్టుకుని రావాల్సిన పరిస్థితి. ఇక ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ పెట్టారా అంటే అది ఉండదు. ఇక వీళ్ళ నాయకులు అంటారా, వీళ్ళు ఆన్లైన్లో తిడటానికి తప్ప వేరే విషయాల్లో బయటకు రారు. ఒకటి లేదు, అసెంబ్లీ సమావేశాలు వస్తే అక్కడికి వస్తే జగనన్న అంట ఆ భజన చేసుకోవడానికి తప్ప వేరే అంశాలు ఏముండవు. ఇది వాళ్ళ యొక్క నైజం, వ్యవహార శైలి. ఇంకా ఇవి కాకుండా వీళ్ళేంటి అంటే రేపు వీళ్ళని ఓడించడానికంటే, అంటే మొన్న ఏదో దొంగతనంగా వీళ్ళు గెలిచారా తప్ప వీళ్ళ వల్ల కాదని భ్రమలో ఉండరు. మీరు అదే భ్రమలో ఉండండి. ఎందుకు ఓడిపోయారు అని కనుక మీరు విశ్లేషించుకుంటే మరలా గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అట్లాంటివి చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే గెలవటం అనేది ఇంకోసారి ఉండకూడదు మన లిస్టులో అనేది గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నారు వైసీపీ వాళ్ళు. గెలుపు అనేది ఒకసారి 2019-24 మధ్యలో ఇక జరిగిపోయింది, గతం. ఇక భవిష్యత్తులో మేము ఎప్పుడు కూడా పొరపాటును కూడా గెలవకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీలో ప్రతి ఒక్కరు స్టాండ్ అదే. అందు గురించి ఎక్కడా కూడా వీళ్ళు ఇక దానికి సంబంధించి విశ్లేషించుకుంటాం, మేము తప్పులు చేసాం, పొరపాట్లు ఇక్కడ జరిగినాయి అని మాత్రం ఎక్కడ మాట్లాడరు. చూడండి, అంటే దాని ఉద్దేశం ఏంటి, భవిష్యత్తులో గెలవటం అనేది అసలు ఏమాత్రం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. సరే, ఇంకేం మాట్లాడుతున్నారో విందాం. ముఖ్యంగా నిన్న విషయం మాట్లాడుకుందాం. తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరం ఉగాది. సో ఉగాది అంటే నూతన సంవత్సరం కాబట్టి ఆ రోజు నుంచి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం, మన లైఫ్ లో ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఇంకా సంవత్సరం ఈ మంచి పని చేయాలి అని. మరి రోజా గారు ఏం తీసుకున్నారు ఈ సంవత్సరం మంచి పని చేయడానికి? ఈ సంవత్సరం ఏం డెసిషన్ తీసుకున్నారు? ఏ సంవత్సరం మారినా రోజా గారి తీరులో మార్పు ఉండదు, రోజా గారి మాటలో ఏమాత్రం కూడా తేడా ఉండదు, ఇక ఎప్పుడు అదే తరహా ఉంటుంది. కాబట్టి వీళ్ళ మాటల ద్వారా వైసీపీని మరలా ఓడిస్తూనే ఉండాలి అనేది వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ కోలుకోకూడదు. అందు గురించి అడప వీళ్ళు మాట్లాడుతూనే ఉండరు. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం కూడా ఇందులో కూడా ఏమన్నా సీక్రెట్ ఎజెండా ఉందేమో. అంటే వీళ్ళని పొరపాటును కూడా అరెస్ట్ చేసామనుకో, వీళ్ళు చేసిన తప్పులకి అరెస్ట్ చేస్తే ఈ రకంగా మాట్లాడే వాళ్ళు మిస్ అయిపోతారు కదా లోపల ఉండటం వల్ల. కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండవనుకోండి, వీళ్ళే అడప వచ్చి మాట్లాడతారు. అలా మాట్లాడితే వాళ్ళకే నష్టం జరుగుద్ది. మనమే రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎలక్షన్స్లో వీళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే చాలు, వాళ్ళ నాయకుడు ఈ ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ ఎమ్మెల్యేస్ వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే చాలు, కూటమికి బ్రహ్మాండమైన కొండంత బలం. రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు వాళ్ళ క్యాండిడేట్లు కానీ వాళ్ళ పార్టీ కానీ. సో
దాన్నే వీక్నెస్గా తీసుకొని వీళ్ళు ఏమన్నా ప్లాన్ వేస్తున్నారా కుటుంబ వాళ్ళు? మరి అది ఆ ట్రాప్లు వీళ్ళు ఇంకేముంది మనకేం లేదు బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి వీళ్ళు ఏమైనా ట్రాప్లో పడి ఊరెగుతున్నారా? చూద్దాం. మరి మీరు చూశారు చంద్రబాబు నాయుడు ఉగాది రోజు కూడా కళ్ళార్పకుండా ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నాడు. కళ్ళారపకుండా అబద్ధాలు చెప్పేది ఏంది? ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరంట, ఎవరు నవ్వరు కూడా నవ్వలేదంట. కరెక్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఎవరు నవ్వారు? అమరావతి రైతులను రోడ్లు ఎమ్మడ పట్టుకు తిరిగారు పాపం. ఆ యాత్ర ఈ యాత్ర అంట, ఏంది అమరావతి టు అరసవిల్లి యాత్ర అని అనేక యాత్ర పాపం చేశారు వాళ్ళు పాదయాత్రలు. ఎందుకోసం? మీరు తీసుకున్న నిర్ణయాలకి పాప వాళ్ళ తలప్రాణం తోక్కొచ్చింది. వాళ్ళ పొలాలు ఇచ్చి ప్రభుత్వానికి వాళ్ళు రోడ్డును పడ్డారు కాదా? నవ్వుతూ ఉండారా అండి అమరావతి రైతులు? అలాగే భవన నిర్మాణ కార్మికులు, మనం తీసుకున్న ఇసుక పాలసీ ఉంది కదా, ఇసుక పాలసీ వల్ల ఏం జరిగిందండి? ఇసుక కలుపుతారు కదా, ఇసుక సిమెంట్ కలుపుతారే బొచ్చ, ఆ బొచ్చు తీసేసి వాళ్ళు తినే బొచ్చు పెట్టి వాళ్ళ చేతిలో అడుక్కునేలాగా చేసింది ఎవరు? మనం కాదా? మరలా ఇంకా ఏదో చెబుతున్నారు సంతోషంగా. ఏం సంతోషం? ఇదే రోజా వాళ్ళ ఇంట్లో ఆ పిల్లలకి ఆ 15,000 ఇచ్చేసి మిగతా ఏమి ఇవ్వకుండా ఉంచండి, ఆ 15,000తో సంవత్సరం అంతా గడపమని. మనకి ఎక్కడా లేదు. మరి బెంచ్ కార్ ఏమో సడన్గా అలాపి సడన్గా వచ్చేసింది. మరి ఏంటి మనకు ఆదాయం? అది ఏంటి అంటే ఎవరికి తెలియదు. ఇది ఇట్లాంటి బాగా విపరీతంగా వైరల్ అయినాయి అప్పట్లో ఆవిడ పైన. ఆవిడ బెంచ్ కార్ కొన్నారు అది ఇది అని, దానిపైన ఎడుతున్నారని ఈవిడ కూడా అంటా ఉన్నారు. సరే, ఇక అవన్నీ ప్రక్కన పెడితే ఈవిడ అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది తేల్చాలి. సరే, అది ప్రభుత్వం తెలుస్తుందా లేదా తేల్చకుండా ముందు వీళ్ళని అలాగే వదిలేస్తే వీళ్ళే అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు, దానివల్ల వాళ్ళకే నష్టం లేదని చెప్పేసి ఆయన ట్రాప్లో పెట్టారా? వీళ్ళు ఆ విషయం తెలుసుకోక ఇంకేముంది బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి వీళ్ళు ఇష్టారీతిగా వాగేసి వాళ్ళ పార్టీని వాళ్ళే ఇది చేసుకుంటున్నారా? సో ఇంకా చూద్దాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అందరూ సంతోషంగా ఉన్నారు, నవ్వుతున్నారు అని చెప్పి, అందుకనే కదా ఇక్కడ సిగ్గు లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా అబద్ధాలు చెప్పారో అది అది అంట అబద్ధం. అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉండాలనే మాట అబద్ధం అంట. ఎందుకో శాండ్ నార్మల్ అయింది, మద్యం మీలాంటి పిచ్ బ్రాండ్లు తీసుకొచ్చి జనాల్ని సావుడి చెవులు మూసేశారు, అది అంతా పోయింది. 3 రాజధానులు అన్నది అది కూడా పోయింది, మంగళార్పణం పాడేశారు. పోలవరం వర్క్ నడుస్తుంది, 2027కి ఎలాగోలా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక దాని తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఇటీవలే కదా సందర్శించి దానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టింది. ఇక మెగా డిఎస్సి వేశారు, మెగా డిఎస్సి వేశారుగా, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయిగా, అర్హత సాధించిన వాళ్ళందరికీ. మీరు రిలీజ్ చేసిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి భర్తీ చేసింది కూటమి ప్రభుత్వమేగా. అలాగే మరలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వమేగా. తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో పిల్లలు ఎంతమంది చదువుకుంటే వాళ్ళకి వర్తిస్తుంది 15,000 రూపాయలు అని చెప్పేసి ఇచ్చింది కూటమి ప్రభుత్వమేగా. అలాగే సామాజిక పెన్షన్లో 1,000 రూపాయలు పెంచుతారని చెప్పేసి వచ్చిన తొలి నెలలోనే విత్ ఎరియర్స్ ఇచ్చింది కూటమి ప్రభుత్వమేగా. మరి ఇవన్నీ చేసింది ఎవరు? మీరు తీసేసిన అన్నా క్యాంటీన్లు కూడా తీసుకొచ్చి పెట్టింది మరలా కూటమి ప్రభుత్వమేగా. అలాగే ఇన్వెస్టర్స్ సమ్మిట్, సిఐఏ సమ్మిట్, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలాగా పెట్టుబడిదారులను ఆకట్టుకోవటం, ఇదంతా చేసింది కూటమి ప్రభుత్వమేగా. మరి ఇన్ని చేస్తుంటే మరి అంటే అఫ్కోర్స్ అసంతృప్తిగా ఉన్నవాళ్ళు లేరా అంటే ఉంటారు, ఖచ్చితంగా కాస్త కోస్తా ఉంటారు. కానీ ఆ పర్సంటేజ్ తక్కువ, సంతోషపడే వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ. అదే మీరు అధికారంలో ఉండగా నోరు తెరవాలంట భయం, మామూలుగా కాదు. ఎవరైనా ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే అంతెందుకు వృద్ధురాలైనటువంటి రంగనాయకమ్మ గారిని కూడా వదలలేదు కదా. అలాగే డాక్టర్ సుధాకర్ అంతేనా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం పరిస్థితే, సాక్షాత్తు సొంత చెన్నైని పోతేనే దానికి సంబంధించిన కేసుకు పురోగతి లేదు, ఇంకేం చెప్తారు సమాధానం? వీళ్ళకి అసలు దీనిపైన డిఫెండ్ చేసుకునే అవకాశం ఉందా? వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే వాళ్ళ పరిపాలనా తీరులో ఉన్న లోపాలని 100 కాదు 1000 వివరిస్తానని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం ఛాలెంజ్ చేశారు. మరి ఆ మాత్రం ఆ పార్టీకి సంబంధించిన నాయకులకి ఎందుకని ఆలోచన కలగట్లేదు? మేము బ్రహ్మాండం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కోపం వస్తుందేమో, నీ పరిపాలన బాగాలేదంట అన్నా అని అంటే. అందుకని ఆయన ఏమో మనం చేసిన మంచిడు పోయిందో అది ఇది అంట, ఏంది ఆయన పలావ్ పెట్టాడంట, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానని అన్నారంట. ఈవిడ వచ్చేసేమో ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయి, మొన్నటిదాకా ఈవీఎం ముఖ్యమంత్రి అంది. మరి ఈవీఎం ముఖ్యమంత్రి అంటే మొన్న ఏదైతే విపక్షాలన్నీ కూడా ఎంతమంది సుమారుగా 130 మంది లోక్సభ ఎంపీలు, 63 రాజ్యసభ ఎంపీలు, వీరందరూ కలిసి అవిశ్వాస తీర్మానం ఆయన పైన, ఎవరిపైన,
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పైన ఇచ్చేశారు, సంతకాలన్నీ సేకరించారు. మరి అప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు పెట్టలా? వాళ్ళు 4 లోక్సభ ఎంపీలు, ఆ ఉన్న రాజ్యసభ ఎంపీలు సంతకాలు పెట్టలేదే. జగన్మోహన్ రెడ్డి పెట్టమని చెప్పలేదు ఎందుకని? అవి చెప్పరు. ఇవాళ వచ్చేసి ఉగాది, సంక్రాంతి, జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇట్లా ఉంటుంది అన్నమాట వీళ్ళ యొక్క వ్యవహార శైలి. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే రోజా గారు మాట్లాడటం వలన అది కూటమికే బెనిఫిట్, ఇబ్బంది ఏమీ లేదు. అందు గురించే ఆవిడ నోటికి తాళం వేయకుండా వదిలేశారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడతారు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.